ఇవాళ మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఎలక్షన్లు అయితే ప్రస్తుతానికి ఆగిపోయినాయి అందరికీ ఎరుకుల ముచ్చటే. ఇక నేతలు ఒక్కొక్క నేత ఏమేమి కథలు పడుతుండే ఇవాళ ఏమేమి సమితి ప్రేమ వరకపోస్తుండే బీసీల మీద అనేది పేపర్లు ఇచ్చారు, చదివే ప్రయత్నం చేస్తా. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుకుని నేర్చుకుంటా, వినే ప్రయత్నం చేయదు. ఫస్ట్ కాంగ్రెస్ కంట బీసీలు అంటే కేవలం ఓటర్లు మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో బీసీలు అంటే ఓటర్లు మాత్రమేనట. కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పే ముచ్చట. బండి సంజయ్ కాంగ్రెస్ మీద గుండాలు ఎత్తేసిండు. ఒకటి, కాంగ్రెస్ మోసం తేటతెల్లయింది. బారాస నేతలు కేటీఆర్ హరీష్ రావు అంటారు కాంగ్రెస్ చేసే మోసాలు మొత్తం తేటతెంపులైనాయి అని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు మళ్ళీ పోతే కేటీఆర్ గీలు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు తక్కువ తిన్నారా? వాళ్ళు ఏమంటారు అంటే గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడయ్యింది అనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వారి నోటికాడి ముద్దను అడ్డుకుంటున్న భాజపా బారాస. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు? బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు గుండాలు ఎత్తేస్తారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా అడ్డుకున్న కమలదళం అని బట్టి విక్రమార్క సారేమో గట్ట అంటుండు. చూడురే, లేని కథలు పడుతందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మామూలు కథలు పడకుండొచ్చు. ఒకడేమో కాంగ్రెస్ మీద అంటాడు, వీడేమో బీజేపీ మీద అంటాడు, ఇంకోడేమో బీఆర్ఎస్ మీద అంటాడు. మరి మీరు ముగ్గురు పొత్తులు కలిసి ముగ్గురు బీసీలకు న్యాయం చేద్దాం అనుకునే మోతవారి మగ పిల్లగాళ్ళు మీరు ముగ్గురు కలిసి ఒక కాడ కూర్చొని ఏం చేద్దాం, ఎట్ట చేద్దాం, భారత రాజ్యాంగం ప్రకారంగా గెట్టబోదాం అనే ఆలోచనకు వచ్చి బీసీలకు న్యాయం చేస్తే మీకు ఏమన్నా నొప్పి అవుతుందా అని అడుగుతున్నా. ప్రజలారా, మనం గిట్లా అడగొచ్చా? బీసీలు గిట్లా అడగొచ్చా? వీళ్ళు అన్ని పార్టీల కలిసి 42% రిజర్వేషన్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ముందలు పోయిరు. 42% కాదు 40% పోరి, లేకపోతే 30% పోరి, లేదు 1% ఈ బీసీలకు. బీసీలు ఏమైనా చేసేదేముంది, బయటకు వచ్చి చేసేదేముంది అని అనరాదురు. మరి ఏమా ఎన్నో ఏళ్ళ నుంచి బీసీలు ఏం తెరుస్తలేరు. బీసీలు కనుక నోరు తెరిస్తే మీరంతా ఏడవందురో కానీ వాళ్ళు బీసీలు నోరు తెరవక గింత కాడికి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతా. అవునా రేవంత్ రెడ్డి సర్కారు, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? మీరు ఎలక్షన్లల్లో 42% రిజర్వేషన్ తోటి ముందలు పోతామని మగపిల్లగాని స్టేట్మెంట్ ఇచ్చిరు. మరి అసుంట పోతే ఏం జరుగుతుందో, ఇంకా అసుంట పోతే ఏమొస్తుందో అనే ఆపదని ముందల పసిగట్ట లేకపోయిరా? మీ దగ్గర చదువుకునే లాయర్లు లేకపోయిరా? మరి మీరే కరెక్ట్ అయితే మరి ఎందుకు స్టే ఇచ్చినట్టు కోర్టులో ఇవ్వాలి? హైకోర్టులో స్టే ఎందుకు ఇచ్చినట్టు? అంటే మీరు ఎంతో కొంత లొసుగులు ఉన్నట్టేగా లెక్క. మరి ఈ లొసుగులను పెట్టుకొని ఎట్టా ముందలికి పోతావు? మరి నువ్వు నిన్ను నమ్ముకొని ఎంతమంది? 116 మందా 103 మందా? 103 మంది ఎంపీటీసీలు నామినేషన్ వేసిరు, 16 మంది జెడ్పీటీసీలు నామినేషన్ వేసిరు. ఉత్తగా చేస్తున్నా వీళ్ళంతా వాళ్ళకు బాజా భజంత్రీలు. ఈ కాలం రాజకీయం అంటేనే, ఈ కాలం ఎన్నికలలో పోటీ చేయాలంటేనే దరిద్రం పాడైపోను. మొత్తం లక్షలతోటి వేలతోటి పని. నామినేషన్ వేసేందుకు ఎంత ఖర్చు కావచ్చు? వాళ్ళకు వెనకకు వస్తాయా? సరే, మీ గట్టిన ఆ ఎంపీటీసీకి 2000 రూపాయలు 1000 రూపాయలు, లేకపోతే జెడ్పీటీసీకి ఎన్నో కొన్ని ఉంటాయిగా, గయ్యి వెనకకు వస్తాయేమో. కానీ మరి ఖర్చు పెట్టిన పైసలని వెనకకు తెప్పిస్తారా? మరి ఎవడన్నా చెప్పాలి కదా. మీరు చిన్నోళ్ళు కాదు, రాష్ట్రాన్ని మొత్తం నడిపించే దమ్మున్నోళ్ళు మీరు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు గిసోంటి పనికిరాని రోగు తప్పిన నిర్ణయాలు తీసుకొని జనాల మీద ఇచ్చిపెడితే ఎట్టపాడవుతుంది? మరి మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిరో ఆయల్లా 42% రిజర్వేషన్ ముందరకు పోతారో నామినేషన్ వేసుకొని నేటి నుంచి నామినేషన్లు స్వీకరించబడిన నిన్న పేపర్కి వచ్చింది కదా. మరి ఎట్టా న్యూస్ని రిలీజ్ చేసిరు? మరి గీ మాత్రం తెలియకుండా వచ్చినా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట గిట్లా. బీజేపీ వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళకంట బీసీలు అంటే ఓటర్లతోటే సమానం అంట. మరి మీకు దేనితో సమానం కావచ్చు? గడ్డి పరకతో సమానం. బీజేపీ వాళ్ళకు బీసీలు అంటే గడ్డి పరకతో సమానంగా చూస్తారు మీరు. ఇవ్వాలి లేదు బీసీలకు న్యాయం చేద్దామనుకుంటే ఎట్లా న్యాయం చేస్తారో చెప్పాలి కదా. చెప్పరు. ఎందుకు? కాంగ్రెస్ హయాంలో 42% రిజర్వేషన్ కనుక ఓకే అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. మళ్ళీ కూడా మాకు పప్పులు ఉడకాయి, అందుకోసమనే మేము అడ్డుపడాలనే ఆలోచన మీ దుర్బుద్ధి మీకున్నది. అంతే కదా. అవతలోడి మీద సస్తుందంటే ఇంకో గుండ్రా ఎత్తేసే నైజాము పాలోనుకుంటుందంట. కానీ మీరు కూడా పాలోళ్ళు అన్నట్టే లెక్క. రాజకీయ నాయకులంతా పాలోళ్ళు అన్నట్టే లెక్క. ఒకవేళ మీకు బీసీలకు మీద
ప్రేమనే ఉంటే ఇంకో గట్ల కాదు గిట్ల పోవాలి గిట్ల కాదు గట్ల పోవాలని చెప్పాలి. గది చెప్పరు బీఆర్ఎస్ వాళ్ళు ముచ్చట. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ చెప్తారు బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఆగం చేసినాయి, మేము నలివి పెడితే పాడే బీసీలే తినలేదు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అవునా బీఆర్ఎస్ వాళ్ళు? మీకైతే అసలు అర్హతనే లేదు, నాకు తెలిసి మీకైతే బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదు. చక్కదనాల రిజర్వేషన్ అప్పట్లో ఉన్న ప్రకారంగా 30-35% ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి 16-17% పడేసిన దరిద్రులు ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని చిన్న పోరగాన్ని అడిగినా చెప్తారు. ఇవాళ వీళ్ళు కూడా నిధులు చెప్పబోతారు పాడైపోయి బీసీలకు మేము న్యాయం చేస్తామని. చెయ్యిరి, మీ దగ్గర దమ్ము ఉంటే న్యాయం చెయ్యిరి, ఎట్టెట్ట చేస్తారనేది చెయ్యరు. రెడ్డి జాగృతులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఏడబోతాయో మాకు వచ్చే పదవులన్నీ ఎక్కడ పోతాయో మా పదవి ఏది మా రాజకీయం మొత్తం దూరమై పాడవుతుందేమో మా రాజకీయానికి అడ్డుపడుతున్నారేమో వాళ్ళు చిన్నపాడి కోర్టులో పోయి చిన్న పిటిషన్ వేసి వచ్చింది. చెడగొడుతందుకు ఎంత కావాలి? మరి వాళ్ళు ఆల్రెడీ గతంలోనే చెప్పారు మీరు 42% రిజర్వేషన్ ఇస్తే మేము అడ్డుకుంటామని బరాబర్గా చెప్పిరాళ్ళు. మీరు ఎట్లా అడ్డుకుంటారు, మీ దగ్గర ఏం రైట్స్ ఉన్నాయని అడగాలి. లేకపోతే వాళ్ళు ఏడంగా పోతే వాళ్ళు ఆడంగా పోతే మేము ఈడంగా పోతాం అనే ప్లాన్ తోటి ఉండాలి కదా. వాళ్ళు పోయే కాడంగా వాళ్ళు పోయారు, వీళ్ళు పోయే కాడంగా పోయారు, కానీ ఆడికి పోయేసరికి కదా నోరొప్పలు ఇచ్చి వచ్చారు. నోరెల్లో పెట్టిరు, యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీల నోట్ల మట్టిపోసారు. ఇవాళుందా ఆయాలుందా ఇంకా 6 వారాలంట. 6 వారాలలో రాముడు రాకాశుడు ఇక తెలియదు. గిట్లా చేసుకుంటా బీసీలకు న్యాయం చేస్తామనే రాజకీయ నాయకులు మీకు సిగ్గు శరము లజ్జలు ఏమైనా ఉన్నాయా? ఎవడు చేస్తాడు బీసీలకు న్యాయం చెప్పురి. ఈ భారతదేశం మొత్తంలో అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్నది బీసీలది. బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఇస్తేందుకు మీ పక్కటెంక బొక్కలు ఏమని వస్తున్నాయి? బీసీలు ఈ ముచ్చట మీరే అడగాలి, మీకోసం మీరే కొట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్టయితే జై తెలంగాణ అని బయటకు వెళ్ళిరో జై బీసీ అని బయటకు వెళ్ళిరి. తర్వాత వాళ్ళు రాజకీయం వాళ్ళు చేయరు, ఎవరు పార్టీ వాళ్ళు పార్టీ చేసుకోరు, నష్టం లేదు. కానీ ముందుగా బీసీలు అయితే ఐక్యతం కావాలి కదా, బీసీలు ఐక్యం కావాలి కదా. ఆల్రెడీ బీసీలకు రిజర్వేషన్ వస్తుందేమో అని ఈడ హైకోర్టులో కేసు ఉండంగా కూడా ఉత్సాహక సుప్రీంకోర్టుకు వేయించారు రెడ్డి జాగృతులు. మరి గాలకున్నంత ఉత్సాహం మీకు ఎందుకు లేదు? ఉండాలి కదా, మీకు ఉండదు. ఇవాళ రిజర్వేషన్లు ఆగినాయంటే కూడా 42% రిజర్వేషన్ల పైన స్టే వచ్చిందంటే కూడా సంబరపడే తెలివితక్కువ బీసీలు ఉన్నారు. పాడైపోను కొంతమంది తెలివితక్కువ బీసీలు కొంతమంది ఇంకా ఉన్నారు. మరి ఎందుకు ఆగొచ్చు? పార్టీలను పక్కకు పెట్టుదు. పార్టీలు ఎవరి పార్టీ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, కమ్యూనిస్ట్ ఉంటుంది, తెలుగుదేశం ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, ఇంకా ఏ పార్టీ అయినా ఉంటుంది. కానీ బీసీలకు అయితే న్యాయం అయితే జరగాలి కదా. మరి బీసీల కోసం కొట్లాడినాక ఎవరి పార్టీకి అడిగి వెళ్ళిపోయి నష్టం వచ్చింది ఏముంది? అట్ట వెళ్ళరు. ఫాలోడ్ చేస్తే మరో రాయి అన్నట్టు అతను రాజకీయ నాయకుడు గారు ఏమైనా చేసిందంటే ఆయన మీద ఇంకో గుండ్రా వేయాలి. ముందర పోతందుకు రేవంత్ రెడ్డికి లచ్చలేదు అనొచ్చు అని రాదు. సారీ రేవంత్ రెడ్డి అభిమానులు మీరు ఏమైనా ఉంటే మన్నించాలని కూడా అనను. ఎందుకు అడగాలని మన్నించాలని. ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి పోతే ఫెయిల్ అవుతామని తెలిసినాక ఎట్ట పోతావు పరీక్ష రాస్తందుకు నువ్వు? పరీక్ష అంటే చదువు పరీక్ష కాదు, రాజకీయ పరీక్ష. ఆల్రెడీ అందరి దగ్గర కనుక్కొని నా దగ్గర ఈ లాయర్ ఉన్నాడు, ఆ లాయర్ ఉన్నాడు, నా మంత్రులు ఢిల్లీకి పోయిరు, పొన్నం ప్రభాకర్ పోయినాడు, మళ్ళీ పోతే బట్టి విక్రమార్క పోయిండు, ఆయన పోయిండు, ఈయన పోయిండు, గట్టిగా వాదం వినిపించాలి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరే లెలకల పడితే బండి సంజయ్ ఇంత పొడుగు మాటలు మాట్లాడతాడు. మేము బీసీల కోసం ఏం చేసిరు? లొటపీస్ చేసిరు. ఏం చేసిరు అయ్యా బీసీల కోసం? మీరు ఏం చేసిరు? మీరు అడగాలి, కేంద్రం దగ్గర పోవాలి. సార్ రాజకీయం ఉండాలి, బీసీలకు న్యాయం జరగాలని బండి సంజయ్ మీరు ఎందుకు అడగరు? బండి సంజయ్ అడగడు, ఈయన అడగడు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే పతకేలేరు. నిజంగా కూడా మరొకసారి చెప్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు అయితే లజ్జ సిగ్గు లేనట్టు కొంతమందికి, అందరికీ అని అన్నాను కానీ కొంతమందికి అయితే లేనట్టే ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది మీరే. తీరా అదే మాట మీద పడి వాళ్ళు నామినేషన్ వేస్తే ఆగమైంది మళ్ళీ బీసీలే. ఇంకో గిట్స్ ఉండి ముందు రాజకీయాలు జరుగుతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏముందంటే కేవలం బీసీలే తిరగబడాలి, బీసీలే రోడ్ల మీదకి రావాలి. మాకు రావాల్సిన హక్కులని కాల రాసేడు ఎవడో వాని గల్ల పట్టుకొని ఎదురు కొరికినాడు కొరక ఏమంటారు కదా, గొంతు పక్కలు కొరికినాడు కొరికితే ఇంకో గప్పుడు ఏమన్నా సెట్ అయితే అవుతారేమో, కానీ అప్పటిదాకా సెట్ అయ్యే ఉపాయం అయితే లేదు. నేను చెప్పిన ముచ్చట్లు ఏడనైనా పొరపాటుగా ఉంటే పలానా కాడ పొరపాటుగా మాట్లాడినామని చెప్పి నేర్చుకుంటా. ఇక ఉంటా మరి.